సాగునీటి ప్రాజెక్టు జాప్యానికి కారణం దురదృష్టమా, కోర్టు కేసుల వివక్ష? ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుల మధ్య తెలంగాణ అసెంబ్లీలో హాట్ చర్చ నడిచింది. కాంగ్రెస్ హయాంలోనూ టీఆర్ఎస్ హయాంలోనూ ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావట్లేదని నిలదీశారు కోమటిరెడ్డి. ఇందుకు కారణం కాంగ్రెస్ అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు కేసు వెనక్కి తీసుకుంటే ప్రాజెక్టును 10 నెలల్లో పూర్తి చేస్తామన్నారు మంత్రి హరీష్. 6.7 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అక్కడి నుండి గ్రావిటీ విధానంతో ఎడమ కుడి కాలువల ద్వారా సాగునీటిని అందించడానికి నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని ప్రతిపాదించడమైనది. యుఎల్ఐఎస్ విధానంతో అప్రోచ్ ఛానల్, సొరంగము, పంప్ హౌజు, బీవీబీఆర్, ఎడమ కుడి ప్రధాన కాలువలు కలిగి ఉన్నాయి. ఈ పథకం కింద అప్రోచ్ ఛానలు, బీవీబీఆర్ పూర్తయ్యాయి. పంప్ హౌస్ పని ప్రస్తుతం చురుకైన పురోగతిలో ఉంది. ఇప్పటి వరకు దాదాపు 56.6% పని పూర్తయింది. భూసేకరణ సమస్య వల్ల పనిలో జాప్యం ఏర్పడ్డది. అందుకు అవసరమైన 3,248 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 1,017 ఎకరాలు సేకరించడమైనది. సి ప్రశ్నకు సమాధానం, ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తి చేయాలని యోచించడమైనది. అభివృద్ధి చేయవలసిన ఆయకట్టు 1,00,000 ఎకరాలుగా ఉంది. 2011 వరకు వేగవంతంగా భూసేకరణ చేసి ప్రాజెక్టు పనులు మొదలైనా సరే 2011 నుంచి 2014 వరకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఆనాడు ఈ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు మా సొంత గ్రామం. తెలంగాణ ఉద్యమం, నా మీద కోపమో తెలంగాణ మీద కోపమో, ఏ విధంగా హరీష్ రావు గారికి ఆ రోజు మీ ఒక్క పైసా ఎట్లా ఇయ్యనని అన్నారో నాకు కూడా ఒక పైసా ఇవ్వలేదు. ఆ 3 ఏళ్ళల్లో నా ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ 3 నెలల్లో కూడా నా పరిస్థితి అంతే అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అదే పరిస్థితి చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 ఏళ్ళకెళ్ళి నాకు ఒక నిధులు కూడా నా ప్రాంతానికి ఇస్తలేరు. కనీసం ఈ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయాలని ప్రతి సమావేశంలో హరీష్ రావు గారు బయట ఎక్కడగానో గౌరవ మంత్రి గారు బ్రాహ్మణమైన ప్రాజెక్టే అడుగుతున్నారు. వారు అనుకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టుని 11 నెలల్లో పూర్తి చేసిన అధ్యక్ష, ఇది ఎప్పుడో పూర్తి అవుతుండే. మరి ఆయన గౌరవ మంత్రి గారు అన్ని ప్రాజెక్టులు వేగవంతం చేస్తున్నారు. కాళేశ్వరం 2018కే పూర్తి చేస్తారంటున్నారు. ఈ చిన్న ప్రాజెక్టు 1 సంవత్సరంలో అయిపోయే ప్రాజెక్టుని 3 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. నా పరిస్థితి అప్పటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు అట్టే ఉన్నది. పాపం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దురదృష్టమో అదృష్టమో అది ఏందో నాకు అర్థం కాలే. కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టును ఆపింది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు ఈ పనులు వేగంగా జరగకుండా అడ్డుపడుతున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే. సరే, ఆ రోజేమో సరే మీరు జై తెలంగాణ అన్నారని క్యాబినెట్లో ఉన్న సహచర తెలంగాణ మంత్రులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదని మీరే చెప్పిన, నేను చెప్పలేదు. నేను జై తెలంగాణ అన్నందుకు మాకు నిధులు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టింది అన్నారు. మీరు జై తెలంగాణ అన్నారు కానీ మిగతా మీ సహచరులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రులుగా క్యాబినెట్లోనే ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదనే విషయం నేను చెప్పలేదు, మీరు చెప్పినారు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా చాలా సీరియస్గా పనిచేయాలని మీరు అన్నట్టుగా నేను కమిట్మెంట్ ఇచ్చిన. వాస్తవానికి 123 జీవో కింద ఈ ప్రాజెక్టులో కూడా కొంత భూసేకరణ మేము స్పీడప్ చేసి ఒక 140 ఎకర్స్ తీసేసుకున్నాం. మిగతా 850 ఎకరాల కాన్సెంట్ రైతులు ధర ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. రైతుకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మీకు కూడా తెలుసు, ఆల్మోస్ట్ ధర ఫైనల్ అయింది. దురదృష్టవశాత్తు మన పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ, మీ అంటే మళ్ళీ మమ్మల్ని అన్నమంటాం, మన ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి జీవో 123 మీద స్టే తెచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎవరు పోయినరు స్టేకి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2013 ప్రకారం తప్పకుండా చేస్తాం. కానీ ఏమైందంటే ఇట్ విల్ టేక్ టైం. అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి కాదు. 2013 జీవో అవసరం లేదు, 123 జీవో అవసరం లేదు. మీరు ఇచ్చా ఇప్పుడు ఎక్కడైతే మల్లన్న సాగర్ కానీ ఎక్కడెక్కడ భూసేకరణ చేస్తుండ్రు, కాళేశ్వరం కానీ అన్నారం బ్యారేజ్కి ఏ విధంగా కట్టిస్తున్నారో మీరు ఏ రేటో కట్టియండి, నేను ల్యాండ్ ఇప్పిస్తాను, రైతులు సిద్ధంగా ఉన్నారు, మిగిలిన 3,000 ఎకరాలు ఇస్తాను చెప్పి నేను ఒప్పించాను. దాని గురించి మాట్లాడితే నీ అదృష్టమో దురదృష్టమో అంటాను. ఇది ఎక్కడ చూడండి సార్, మళ్ళీ మంత్రి గారు అదే సార్, మీరు క్లియర్గా చెప్తారు సార్, ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. మేము ఎవరినో బాధ పెట్టాలనో ఎవరినో కష్టపెట్టాలని కాదు. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం తెలంగాణ రైతాంగాన్ని సుఖపెట్టాలి, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మార్చాలన్నదే మా లక్ష్యం. అయితే నేను గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఏ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. నేను మీకు తెలియజేస్తున్నా, మీరు ఒకవేళ
కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చిన 123 జీవో మీద స్టే మీద మీరు కేసు విత్డ్రా చేసుకోండి. 10 నెలల లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అప్పచెప్తా. ఇప్పుడు అధ్యక్ష కేసులు వేస్తే ఎవరు వేయాలి అధ్యక్ష? భూమి ఉండే రైతు వేయాలి. ఆ భూమి కోల్పోతున్న రైతు కేసు వేస్తే ఆ రైతుకు ఇబ్బంది ఉన్నది కనుక అతను వేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ చనిపోయినటువంటి రైతుల పేరు మీద 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద చచ్చిపోయిన రైతుల పేరు మీద భూమి లేనటువంటి రైతు కూడా కేసేసి ఇవాళ ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, భూసేకరణ జరగొద్దని ప్రయత్నం చేస్తే దానికి మరి దయచేసి